చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు బంగ్లాదేశ్ మత్స్యకారులు. వేటాడే క్రమంలో సముద్ర జలాల్లో తప్పిపోయారు. ఎటు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 15 రోజుల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. ఆఖరకు శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది ఆ బోటు. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్న స్థానిక మత్స్యకారులు సకల మర్యాదలు చేశారు. మెరైన్ పోలీసులు బంగ్లాదేశ్ మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరానికి బంగ్లాదేశ్కు చెందిన బోటు కొట్టుకొచ్చింది. ఎచ్చర్ల మండలం మూసవానిపేట వద్ద తీరానికి కొట్టుకొచ్చిన బోట్లో 13 మంది మత్స్యకారులు ఉన్నారు. బంగ్లాదేశ్కు చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు. వెంట తెచ్చుకున్న ఇంధనం, భోజన సామాగ్రి అయిపోవడంతో చేసేది లేక సముద్రంలో అలా కొన్ని రోజులు ఉండిపోయారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బడివానిపేట పంచాయతీ మూసవానిపేట వద్ద తీరంలో లంగరు వేసుకుని ఉండిపోయారు. ఇక ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు సంబంధిత బోటు ఈ ప్రాంతానికి చెందినది కాదని, అందులో ఉన్నవారు అనుమానితులుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. మెరైన్ పోలీసులు సముద్ర తీరానికి చేరుకుని 3 బోట్ల సాయంతో సముద్రంలోకి సిబ్బందిని పంపించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకొచ్చిన మత్స్యకారుల భాష, వేషధారణ ఆధారంగా బంగ్లాదేశ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. స్థానికులు, పోలీసులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా నీరసం, భయంతో వివరాలు చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. బంగ్లాదేశ్ భాష కొంచెం తెలిసిన స్థానిక మత్స్యకారులు వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారి వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టారు. వారం 10 రోజుల నుంచి భోజనం లేదని, సముద్రంలో ఎటు వెళుతున్నామో తెలియని పరిస్థితిలో ఉండిపోయామని బంగ్లాదేశ్ మత్స్యకారులు వాపోయారు. 15 రోజులకు పైగా సముద్రంలో ఉండిపోయి పరిస్థితి అల్లకల్లోలంగా ఉండడంతో భయంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒడ్డుకు చేరిన వెంటనే స్థానికులు మంటలు వేసి చలి కాయించి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారిని కళింగపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటి మన దేశంలోకి వచ్చిన బంగ్లాదేశ్ మత్స్యకారులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని మెరైన్ పోలీసులు తెలియజేశారు. 2008లో కూడా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు తప్పిపోయి కొట్టుకొచ్చారు.